ఏదైనా ఒకటండి. సాంకేతికత అనేటటువంటిది ఒక కత్తి లాంటిది. కత్తితో మనం పండు కోసుకోవచ్చు, మరోటి చేయొచ్చు. అంటే దాన్ని ఉపయోగించడానికి ఒక విచక్షణ అనేటటువంటిది మనిషికి ఉండాలి. ఈ విచక్షణ అనేటటువంటిది ఏమిటంటే మనకి సత్వరజ తమో గుణాలని చెప్పి త్రిగుణాత్మకమైనటువంటిది ఈ మానవ శరీరం. భగవంతుడికి మనకి తేడా ఏంటంటే ఆయనకి ఈ 3 గుణాలు ఉండవు. మనకి ఈ 3 గుణాల తాలూకా ప్రపోర్షన్స్లో వేరియేషన్ ఉంటుంది. అది ఇప్పుడు మీరు ఈ పిల్లల గురించి అడిగారు, మీరు టెక్నాలజీ అన్నారు. ఈ టెక్నాలజీ అనేటటువంటిది ఎంత చక్కగా వాడుకోవచ్చు అనేటటువంటి దాన్ని బట్టి ఈరోజు మనం ఇంట్లో కూర్చుంటున్నాం. పూర్వం 70-80ల్లో ఒక పరీక్షకు వెళ్ళాలి, సివిల్స్కి వెళ్ళాలి, స్టేట్ గ్రూప్ 1కి వెళ్ళాలంటే లైబ్రరీస్లో కూర్చుని రాత్రిళ్ళు కూర్చుని చదువుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు అంత తిరగక్కర్లేదు. మీరు నెట్ ఓపెన్ చేస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. అదే నెట్లో మీకు అక్కర్లేని ఇన్ఫర్మేషన్ కూడా వస్తుంది. అయితే అది చదువుకోవాలా, ఇది చదువుకుని బయటకు రావాలా అనేటటువంటిది ఒకళ్ళ తాలూకు విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ విచక్షణ అనేటటువంటిది ఎప్పుడు మీకు ఎలా వాళ్ళకి అలవడుతుంది పిల్లలకి అంటే, తల్లిదండ్రులు మొట్టమొదటి నుంచి తల్లి పిల్లడిని 6 నెలల పిల్లడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉగ్గుపాలతో పట్టినప్పుడు ఏ రకంగా అయితే ఆ పిల్లడు తాగను అంటే జాగ్రత్తగా ప్రేమగా ముద్దుగా తాగిస్తుందో, అలాగే వీళ్ళల్లో కూడా విచక్షణ జ్ఞానం అనేటటువంటిది మేలుకొలిపినప్పుడు అంటే ఒక మంచికి చెడుకి వ్యత్యాసం తెలుసుకోవాలి. మంచి ఉండాలి, చెడు ఉండాలి. మనకి ఇంట్లో కత్తి ఉండాలి, అన్నీ ఉండాలి. కానీ ఏంటంటే దేనికోసం ఎంతవరకు వాడుకోవాలి, దానికే మనకి ఏంటంటే ఆ విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించుకోవడం బట్టి ఒక వ్యక్తి తాలూకా అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఈ రోజుకి కూడా మీకు మీ తాలూకా సామాజికమైనటువంటిది కానీ కుటుంబపరమైనటువంటి బ్యాక్గ్రౌండ్స్తో సంబంధం లేదు. వాళ్ళకి జీవితంలో ఉపయోగపడాలి అనుకుంటే రోజుకి 20-22 గంటలు చదువుకున్న వాళ్ళు సివిల్స్లోకి వెళ్ళి సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ నా దగ్గరికి వచ్చి నా దగ్గర చదువుకున్న వాళ్ళే, మహేష్ గారు ఇలా సెలెక్ట్ అయ్యానండి అంటే వాడికన్నా ఎక్కువ నేను సంతోషించాను. అదేంటే గ్లోరీ ఆఫ్ ఏ చైల్డ్ ఈజ్ ద ప్రౌడ్ ఆఫ్ ఫాదర్ అంటారు. ఏ టీచర్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫాదర్. కాబట్టి ఈ టెక్నాలజీ అనేటటువంటి దాన్ని మనం ఎంతలాగా ఉపయోగించుకోగలము అనేటటువంటి దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మైథాలజీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సుబ్బారావు గారు? మనిషి తాలూకా నడత అనేటటువంటి 2 ఉంటాయి. నడక అనేటటువంటిది భౌతికంగా ఉంటుంది, నడత అనేటటువంటిది ఆధ్యాత్మికంగా ఉంటుంది. అలాగే జీవనం అని 2 ఉంటాయి. జీవితం అనేది భౌతికంగా ఉండేటటువంటిది, అంటే మనం ఏం చదువుకున్నాం, ఎంత సంపాదిస్తున్నాం, దాన్ని తద్వారా మనకు వచ్చేటటువంటి సుఖాలు ఏమిటి, ఇవన్నీ కూడా జీవితంలోకి వెళ్తాయి. ఒక వ్యక్తి కానీ ఆధ్యాత్మికంగా పురోగతి సాధించగలిగితే అది అతని తాలూకా ఆధ్యాత్మిక జీవనం అంటాం మనం దాన్ని. ఈ ఆధ్యాత్మిక జీవనం అనేటటువంటిది మనకి ఒక వ్యక్తిలో ప్రారంభం అవ్వాలి అంటే అది తల్లి ద్వారానే సాధ్యమవుతుంది. జిజియాబాయి ఛత్రపతి శివాజీకి చిన్నప్పటి నుంచి దేశభక్తి విషయాలన్నీ నేర్పించి రామాయణ మహాభారత భాగవతాది గ్రంథాలు నేర్పిస్తే అతనిలో అంత దేశభక్తి వచ్చింది ఛత్రపతి శివాజీ. ఈవెన్ మనకు కూడా ఈ ప్రజెంట్ డేస్లో ఒక ప్రెగ్నెంట్ లేడీ రైట్ ఫ్రమ్ దానిలో కూడా మనం చెప్పాలంటే మనకి మైథాలజీలో మీరు అడిగారు, శ్రీచక్రం అనేటటువంటి చోటు ఉంటుంది. మనకి ఆజ్ఞాచక్రం అని చెప్పి మీద ఉంటుంది. ఇక్కడి నుంచి మనకి శరీరంలో 72,000 నాడులు ఉంటాయి. ఇది ఇడ పింగళ, ఈ 2 నాడులు ఈ సుషుమ్న నాడి మధ్యలో ఉంటుంది. ఇది మీకు వెనకాతల ఈ మిడిల్ ఆబ్లాంగేట సహస్రార చక్రం ఇక్కడి నుంచి మొదలు పెట్టుకుని ఈ కిందకి ఇలా వెళ్ళి ఈ వెన్నుపూసలోంచి కిందకి వెళ్ళిన తర్వాత మూలాధార చక్రం అంటాం దాన్ని. ఆ మూలాధార చక్రంలో 3.5 చుట్టలు చుట్టుకొని అది అధోముఖంగా ఉంటుంది. కుండలిని శక్తి అంటారు దాన్ని. అంటే దీన్ని మాత్రం ఎవరో తొందరపడిపోయి మాత్రం ఇదే చెప్పాం కదా అని చెప్పి సాధన ప్రయత్నించకండి. గురుముఖత నేర్చుకుని మాత్రమే చేయవలసింది.
మైథాలజీ అన్నారు కాబట్టి చెప్పడం దానిలో ఇది ప్రధానం. మనం షట్చక్రాలు ఉంటాయి మనకి, మూలాధార నుంచి సహస్రాల దాకా. ఈ షట్చక్రాలు మేలుకొలిపి మీదకు వెళితేనే అది అవుతుంది. అంత దానిలో మనకు అంత శ్రీచక్రంలో ఆ ఊర్ధ్వస్థానాన్ని చేరుకున్న తర్వాత లలితా శాస్త్రంలో కూడా ఒక నామం ఉంటుంది. మూలాధారేక నిలయ బ్రహ్మగ్రంథి విభేదిని మణిపూరాంతరుత విష్ణుగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రాంతరాళస్థ రుద్రగ్రంథి విభేదిని. అంటే మనకి విష్ణుగ్రంథి, శివగ్రంథి, రుద్రగ్రంథి అని చెప్పి మీదగా ఉంటుంది. ఆ మీదగా శాస్త్రారాంబుజారోడ సుధాసారాభివర్షిణి. ఇక్కడ అమ్మవారి తాలూకా పాదాలు ఉంటాయి. మనం చేసినటువంటి సాధనతోటి అధోముఖంగా ఉండేటటువంటి ఈ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా చలనం చేసి ఇక్కడ సహస్రానికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సుధాసారం అమృతవర్షం ఇచ్చేసి శరీరంలో మొత్తం 72,000 నాడులు తడుపుతుంది. అలాంటి మహానుభావుడే స్వామి హనుమ. ఆయన మనకి రుద్రాంశ సంభూతుడు. రామాయణంలో శ్రీ మహావిష్ణువు రాముడి కింద అవతరించుతున్నప్పుడు శివుడు ఈయన కిందే అవతరిస్తాడు, హనుమ కింద వచ్చినప్పుడు ఆయన ప్రవేశం ఎక్కడ జరుగుతుంది? కిష్కింధకాండ చివరిలో రామలక్ష్మణులు అమ్మవారిని వెతుక్కుంటూ వస్తూ ఉంటే ఆ మీదన వాలి చూస్తాడు సుగ్రీవుడు మంత్రి ఇతను. చూసి వీళ్ళని నన్ను చంపడానికి వాలి మనుషులు పంపిస్తున్నాడు అని భయపడి చేస్తే నువ్వు భయపడకు, ఆయన్ని అభయాంజనేయుడు అంటారనమాట. అక్కడ అతన్ని పంపిస్తే ఆయన వచ్చి వీళ్ళని తీసుకువెళ్ళి సుగ్రీవుడితో మైత్రి చేయిస్తాడు. ఇందులో మనకి మీరు అడిగారు మైథాలజీ మన తాలూకా డైలీ లైఫ్లో ఎలా మనకు ఉపయోగపడుతున్నాను. ఇక్కడ ఈ ఘట్టం సుందరకాండకి ఎందుకు వస్తుంది? ఇందులో సీతమ్మ వారితో లంకలో ఉందని చెప్పి సంపాతి చెప్తాడు, నాకు కనిపిస్తుంది సీతమ్మ వారు అక్కడ ఆకాశం పైభాగానికి వెళ్ళి నేను చూడగలను, నాకు తెలుసు, నాకు అక్కడ కనిపిస్తుంది లంకలో, మీరు కూడా వెళ్ళగలిస్తే మీకు అమ్మవారి దొరుకుతుంది అని చెప్పగానే ఈయన బయలుదేరుతాడు. అక్కడితోటి మీకు సుందరకాండ ప్రారంభం అవుతుంది. తత్తనే శబ్దంతో సుందరకాండ ప్రారంభిస్తాడు వాలి మహర్షి. తతో రావణ నీతాయ సీతాయ శత్రుకర్షణ ఏష్ట పదవన్మేష్టం చారణా చరితే పదిహి అంటాడు. అంటే ఏంటి? చారణులు సిద్ధులు వాళ్ళు ఆకాశ మార్గంలో మనకి షార్ట్ వేవ్ లెంగ్త్ అంటాం మనం. ఆ షార్ట్ వేవ్ లెంగ్త్ కన్నా మీద నుంచి ఆయన ట్రావెల్ చేస్తాడు. ఆయన వెళుతున్నప్పుడు ఇతను వస్తున్నాడని చెప్పి మైనాకుడు అనేటువంటి పర్వతం, ఆయన మేరు పర్వతం తాలూకా కొడుకు. ఒకప్పుడు వీళ్ళకి రెక్కలు ఉండేవి పర్వతాలకి. వీళ్ళ వలన ప్రాబ్లం వస్తుందని చెప్పి దేవతలు వెళ్ళి ఇంద్రుడిని చేస్తే ఇంద్రుడు వచ్చి ఆ రెక్కలు తిరిగేస్తాడు, అందరికీ రెక్కలు కోసేసాడు. ఆఖరిలో ఈ మైనాకుడి దగ్గరికి వచ్చినప్పటికీ ఆయన వాయుదేవుడు తీసుకుని సముద్రంలో పెడతాడు. అప్పుడు ఆ సముద్రంలో ఉన్న మైనాకుడిని సముద్రుడు చెప్తాడు అనమాట, ఇలా రాముడి తాలూకా కార్యం మీద బయలుదేరాడు, అతన్ని కాస్త అతనికి రెస్ట్ ఇవ్వు అంటే పైకి వస్తాడు. ఈ హనుమ వెళుతున్న అతనికి చూసి ఏమిటేదో అడ్డం వస్తుందని చెప్పి దాన్ని ఇచ్చేస్తే అతను అడుగుతాడు, కాసేపు ఉండి తీసుకో బాగుంటుంది. నేను రామబాణంలో వెళుతున్నాను, నేను ఆగను, కాబట్టి నాకు నువ్వు ఎలాగైనా సరే నేను వచ్చేటప్పుడు నేను చేస్తాను నీకు అని చెప్పి ఆ వచ్చిన ఆటంకాన్ని తెలివితోటి పక్కకు తప్పించుకున్నాడు. అది ఇప్పుడు మన దానికి కూడా ఒక కార్యక్రమానికి మనం వెళ్ళేటప్పుడు మనకు బోల్డ్ ఆటంకాలు వస్తాయి. ఇందాక మీకు విద్యార్థుల పరీక్షల గురించి మీరు అడిగినప్పుడు చదువుకునేటప్పుడు చాలా ఆటంకాలు వస్తాయి. వాటిని సత్వగుణంతో పక్కకు పెట్టి మీ లక్ష్యాన్ని మీరు చేరుకోవడానికి మీరు ప్రయత్నిస్తే మీ లక్ష్య శుద్ధి ఉంటే లక్ష్య సిద్ధి వస్తుంది. అది ఇందులో ఒక భాగం. సో నెక్స్ట్ టాపిక్ లిటరేచర్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సుబ్బారావు గారు? సంఘం కానీ ఒక సమాజం కానీ ఒక దేశం తాలూకా ఔన్నత్యం మనకి దేనివల్ల తెలుస్తుంది అంటే ధార్మికం కానీ సామాజికం కానీ ఒక దేశం తాలూకా ఔన్నత్యాన్ని మనకి తెలియచెప్పేది ఆ కాల్పనిక సాహిత్యం అంటారు. అంటే ఆ కాలానికి సంబంధించిన సాహిత్యం. ప్రతి కాలంలోనూ ఒక మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం ఒకటి ఎగ్జాంపుల్ తీసుకుంటే గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం నాటకం రాశారు, మొక్కపాటి నరసింహమూర్తి గారు బారిస్టర్ పార్వతీశం రాశారు. ఇంకా మీరు వెనక్కి వెళితే మన తాలూకా స్వతంత్ర సంగ్రామం గురించి చాలా మనకి సాహిత్యం వచ్చింది. వాల్మీకి వ్యాసుడు రాసినటువంటి రామాయణ మహాభారతాల ద్వారా మనకి
అంటే పురాణ కాలం నుంచి ఆధునిక కాలం దాకా సాహిత్యం అనేటటువంటిది చాలా ముఖ్యం. ఒక దేశం తాలూకా చరిత్ర, ఒక దేశం తాలూకా ప్రగతి తెలుసుకోవాలంటే మనకి సాహిత్యం చాలా ముఖ్యం. దీనిలో ఏంటంటే మనం ఒక్కొక్క చదువుకుంటుంటే మనకి ఆ కాలం నాటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆ సమస్యకి ఆ రోజుల్లో ఉండేటటువంటి పెద్దలు వాళ్ళు ఎలాగ మనకి పరిష్కారం సూచించారు. ఇప్పుడు మీకు ఆముక్తమాల్యది ఉంది, కృష్ణదేవరాయలు రాసినటువంటిది. అలాగే భువన విజయం ఉన్నది. ఆ కృష్ణదేవరాయల కాలం నాటి తెనాలి రామలింగడి కథలు అవి ఉన్నాయి. ఆ తెనాలి రామలింగడి కథలు చదువుతుంటే మనకి మరి ఆయన దగ్గర యనమండుగురు మహాకవులు ఉండేవారు. అలసాని పెద్దని దగ్గర నుంచి తెనాలి రామలింగడి దాకా వీళ్ళందరూ ఒక్కొక్కటి సాహితీ రాసుకుని వచ్చారు. ఆయనకి సాహితీ సమ్రాంగణ సార్వభౌమ అని చెప్పి ఆయనకి బిరుదు ఉండేది. మరి తెలుగు భాష మీద ఎంత ఆయనకి ఎక్కడో కన్నడి కూడా ఆయన ఎంత ఆయనకి భాష మీద అభిమానం లేకపోతే దేశ భాషలందు లెస్స అని చెప్పి తెలుగు భాషను ఆయన అన్నారు. మరి విదేశీయులు ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని చెప్పి మన తెలుగు పొగిడారు. మరి ఒకప్పుడు కాలంలో ఉండేటటువంటి ఈ సామాజికమైనటువంటి రుగ్మతలు, బాల్య వివాహాలు కానివ్వండి, ఈ అంటరానితనం, వీటి మీదే ఆ కాలంలో ఉండే రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరు వీరేశలింగం పంతులు గారు మరి వాళ్ళు విపరీతమైనటువంటి సాహిత్యాన్ని తీసుకొచ్చి ఇచ్చారు. కాల్పనిక సాహిత్యం అంటాం దీన్ని మనం. మనకి కూడా ఆ సాహిత్యంలోకి దానివల్ల వ్యక్తిగతంగా లాభం ఏమిటంటే మనం ఒక కాలం నాటిది మనం చదువుకుని ఎలా వెళుతూ ఉంటే ఆ కాలంలోకి మనం ప్రవేశిస్తాం. అండ్ అప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, ఆ కాలంలో ఉండేటువంటి వ్యవహారాలు ఎలా ఉంటాయి, మనకి అవన్నీ కూడా మనకు చక్కగా తెలుస్తాయి. అందుకే ఒక దేశం ఎప్పుడైనా ఔన్నత్యం మనకి విదేశీయులకు మన దేశమనే కాదు, మీరు ప్రపంచ చరిత్రలు తిరిగినా కూడా మీకు తెలుస్తుంది. ప్రపంచ చరిత్రలో మనం ఎన్ని రకాలైనటువంటి మొహంజదారో, హరప్పాది, అలాగే మీకు నైల్ నది, మీకు అమెజాన్ అడవులు, వాటి గురించి మనం తెలుసుకుంటుంటే అప్పటి కాలంలో ఎలా ఉండేది, మీకు బ్రిటిష్ చరిత్ర చదువుకుంటే అప్పట్లో మనకి రాజులు రాణులు వాళ్ళ పరిపాలన ఎలా ఉండేది, కింగ్ ఫేరోస్ తాలూకా పరిపాలన ఎలా ఉండేది, మరి మీకు పిరమిడ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, మనం ఒకటి మనకి ఎక్కడి నుంచో వచ్చినటువంటి అలెగ్జాండర్, వాళ్ళ పనుల మీద వాళ్ళు వచ్చారు, వాళ్ళు చేసుకున్నారు, వెళ్ళారు. అది సాహిత్యం తాలూకా గొప్పతనం. అది మీరు ఆధునిక సాహిత్యం చదువుకోండి, మధ్యయుగం నాటి సాహిత్యం కానీ పురాతన సాహిత్యం కానీ ఏదైనా సరే అది మనిషిని మానసికంగా ఉత్తేజితుల్ని చక్కగా చేసి మనసు ప్రశాంతత ఇవ్వడానికి. వెంకినాయుడు పద్యాలు ఉన్నాయి, వెంకనాయుడు మరి రామాయణ కల్పవృక్షం విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన మరి రామాయణ కల్పవృక్షంలో ఎన్ని విషయాలు ఆయన రాసుకొచ్చారు. ఆయన అలాగే రామచరితమానస్ తులసీదాస్ రాసినటువంటి హనుమాన్ చాలీసా కథ ఎంత బాగుంటుంది. అది ఇవాళ మంగళవారం హాయిగా మనం చెప్పుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఆయన తులసీదాస్ గారు రాసినటువంటిది ఈ రోజుకి కూడా భారతదేశంలో, ఉత్తర భారతదేశంలో హనుమాన్ చాలీసా నోటికి రాని వాళ్ళు ఎవరూ లేరు, అంత చక్కగా ఉండేది. సోషియాలజీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సుబ్బారావు గారు? ఇప్పుడు చెప్పినవన్నీ కూడా దాని కిందకే వస్తాయి, దానికి కనెక్టెడ్. మీరు ఒక్కొక్కటి సోషియాలజీ అంటే ఏమైనా సామాజిక శాస్త్రం, మానేజే సోక్రటీస్ చెప్పినట్టు సోషల్ యాన్యువల్, అది మీరు వ్యష్టిగా తీసుకోండి, సమిష్టిగా తీసుకోండి. వ్యష్టిగా అంటే వ్యక్తిగతంగా మీ కుటుంబం, మీ గ్రామం, అందుకే ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. మీరు మీ ఇంట్లో మీ ఉన్న కుటుంబ సభ్యుల మీదట, పూర్వం మనకి 50-60 ఏళ్ల కిందట ఇంట్లో సామూహిక కుటుంబాలు ఉండేవి. ఇంట్లో తాతగారు, ఓ పెదనాన్నగారు, ఇన్ని బంధుత్వాలు ఉండేవి. కానీ ఇప్పుడు మనకేమొచ్చాయి, 2 ఉన్నాయి మనకి ఇప్పుడు. అయితే ఆంటీలు, అయితే అంకులు. అది ఎవరో తెలియదు, బంధుత్వం తెలియదు. అమ్మ తమ్ముడినే అంకులు అంటారు, నాన్న తమ్ముడినే అంకులు అంటారు. మరి బంధుత్వం ఇద్దరికీ తేడా. అమ్మ తమ్ముడు మేనమామ, నాన్న తమ్ముడు బాబాయ్. మరి మీకు బంధుత్వంలో మరి ఆప్యాయతలో తేడా ఉంది కదా. గట్టిగా పరిగెట్టుకు వచ్చి ఒక 3 ఏళ్ళ పిల్లడు వచ్చి గబుక్కున అమ్మ తమ్ముడు ఒళ్ళో కూర్చుంటాడు, కానీ నాన్న తమ్ముడు ఒళ్ళో కూర్చోలేడు కదా. వాడికి ఎప్పుడూ భయంగానే ఉంటుంది. కాబట్టి ఇది సోషియాలజీ అనేది మేనేజ్ సోషల్ యానిమల్. మనిషి సామాజిక జంతువు. మనిషికి పక్కన ఒక మనిషి లేకపోతే
చాలా కష్టం. రామాయణం అంతటికీ కూడా అలాంటి కష్టం అనుభవించిన వారు సీతమ్మ వారు. రాముడికి వచ్చిన కష్టం చెప్పుకోవడానికి లక్ష్మణుడు ఉన్నాడు, ఆంజనేయ స్వామి ఉన్నాడు. కానీ 8 నెలల పాటు సీతమ్మ వారు ఒక్కరూ లంకలో కూర్చున్నారు, ఎవ్వరూ లేరు పక్కన, అందరూ రాక్షసులు. అలాంటి చోట ఆవిడ ఎంత బాధపడ్డారో, పక్కన కష్టం చెప్పుకోవడానికి మనిషి లేరు. అంతకు మించినటువంటి ఉదాహరణ ప్రపంచంలో మరెక్కడా దొరకదు మీకు. ఈ రోజుకి కూడా మనం ఏదో సామాజికంగా అభివృద్ధి చెందేసాం, వెళ్ళిపోయాం, మాకు వీళ్ళు అక్కర్లేదు, వాళ్ళు అక్కర్లేదు, వాళ్ళని ఇక్కడ జాయిన్ చేసేయండి, వీళ్ళని అక్కడ జాయిన్ చేసేయండి అంటే వీళ్ళు ఎక్కడికి పోతారు? ఇంట్లో 6 నెలలు పిల్లడు ఉన్నాడు, రాత్రి 1 గంట గుక్కు పెట్టి ఏడుస్తున్నాడు. వాళ్ళిద్దరూ చిన్నపిల్లలే, వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళకి తెలియదు, ఏమిటో సమస్య తెలియదు. అదే ఇంట్లో వీడి తల్లో ఆవిడ తల్లో ఉన్నారనుకోండి, ఆవిడేదో వాళ్ళకు కొంత ట్రీట్మెంట్ చేసి కొంతవరకు ఉపశమింప చేస్తారు. ఇది ఈ రోజున సమాజంలో అలాంటివి ఎక్కడున్నాయి చెప్పండి? ఇల్లు అయితే పెద్దగానే ఉన్నాయి, మనసులు మాత్రం ఇరుగ్గా అయిపోయాయి. కాబట్టి సోషియాలజీ అనేటువంటిది ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే, మనకి మనుషులు కావాలి. ఆప్యాయత, బంధుత్వం, బంధుప్రీతి పూర్వకాలంలో ఉండేవి. మన ముందు తరాల్లో వాళ్ళు, తాతగారులు కానీ తండ్రులు కానీ ఏదైనా ఒక ఊరు వస్తే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరినీ ఇళ్ళకి వెళ్ళి పలకరించేవారు. దానివల్ల ఏమవుతుంది? ఓకే, ఆత్మసంతృప్తి ఉంటుంది, ఫలానా దగ్గర నా కోసం మనిషి ఉన్నాడు. మరి ఇదే సుందరకాండ రామాయణంలో సీతమ్మ వారు ఎవరూ లేరు, బాధపడుతున్నారు. ఆ సమయంలో ఆంజనేయ స్వామి ఈ అశోకవనంలోకి వెళ్ళి ఆ చెట్టు మీదకి వెళ్ళి కూర్చుని చూసిన తర్వాత ఆవిడికి మైథిలీ భాషలో రామాయణం చెప్పి కిందకి దిగి ఆవిడికి ఆశ్వాసన కల్పిస్తాడు. అభయాంజనేయుడు అంటారు. అందుకే అమ్మా నీకు నేను వచ్చాను, నేను ఇప్పుడు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చెప్పడమే తరువు. రాముడు క్షిప్రంగా వెంటనే వచ్చి నిన్ను విడిపించి తీసుకెళ్తాడమ్మా. ఆ మాట సీతమ్మ వారే అంటారు, నాయన నువ్వు వచ్చావు, నాకు మనసుకు ఆహ్లాదం కలిగించావు. అంటే అది ఒక మనిషికి ఒక మనిషి పక్కన తోడు ఉండడం వలన అదే భాగ్యం, అదే స్వర్గం.